మెయిన్గా అదర్ మండల్స్ పులివెందుల్లో మాత్రం తహసీల్దార్ పులివెందుల మీరు ఎస్ఎస్టీ ఈ టీమ్స్ అన్నీ అప్పుడప్పుడు విజిట్ చేస్తే వాళ్ళు డ్యూటీలో ఉన్నారా లేదా అని చెక్ చేయండి. ఎంపీడీఓ మిగతా వర్క్ చేసుకుంటూ ఉంటాడు, మీరు మెయిన్గా చూడాల్సి. మేనేజర్ గారు డిపిఓ గారు వస్తారు. అందరూ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అలాగే డిఎల్పీ మేడం గారికి, హాజరైనటువంటి అందరూ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, అలాగే మిగతా సిబ్బంది కూడా ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు యాక్చువల్గా ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లు వేసినటువంటి వ్యక్తులు మనకు తెలుసు కాబట్టి ఎవరైనా విత్డ్రాయల్ అయితే రేపు 3 గంటల్లోగా విత్డ్రాయల్ అయి ఫైనల్ అయిపోతుంది రేపు కల్లా 5వ తేదీకి. కాబట్టి మనము ఎన్నికల వరకు ఒకసారి నోట్ చేసుకోండి బ్రీఫ్గా. గ్రూప్లో కూడా పెడతాం, ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. అందరూ సెల్ నెంబర్లు ఇచ్చారు కదా, సెల్ నెంబర్లు అందరూ మీరు సంతకం పెట్టినప్పుడు సెల్ నెంబర్ ఇస్తే అదే గ్రూప్ క్రియేట్ చేస్తాము, అందరికీ ఇన్ఫర్మేషన్ పంపిస్తాము. ఇప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ 30/7/2025 ఇచ్చారు. 30/7/2025 అదే రోజు నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది. అంటే కోడ్ ఆ రోజు నుంచే అమలులోకి వచ్చింది. నామినేషన్స్ 1వ తేదీ కల్లా అయిపోయినాయి. స్క్రూటినీ నామినేషన్స్ 2వ తేదీ అయిపోయినాయి. దాని మీద ఏమైనా అప్పీల్ ఉంటే 3వ తేదీ ఫైల్ చేసుకోవచ్చు. 4 అప్పీల్ డిస్పోజల్, అంటే ఈ రోజు సాయంత్రానికి అప్పీల్ డిస్పోజల్ అయిపోతుంది. అంటే ఎవరైనా నామినేషన్ రిజెక్ట్ చేస్తే అవి అప్పీల్ చేసుకుంటారు. అప్పీల్ కూడా డిస్పోజల్ కలెక్టర్ గారు ఈరోజు చేస్తారు. అందుకని ఈరోజు ఎంటైర్ జిల్లా మొత్తం మీద కూడా గ్రీవెన్సల్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనందరూ కన్సర్న్ ఇది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 5/8/2025 బిఫోర్ 3 PM, అంటే రేపు 3 గంటలలోపు విత్డ్రాయల్ అయిపోవాలి. నెక్స్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ 5/8 ఆఫ్టర్ 3 PM. ఎవరైతే కంటెస్ట్ బరిలో ఉంటారో వాళ్ళు రేపు లిస్టు ఫైనలైజ్ చేస్తారు. కాబట్టి ఇది కండక్ట్ ఆఫ్ పోల్ 12/8/2025, కండక్ట్ ఆఫ్ పోల్ 12/8/2025 నుంచి సాయంత్రం 5 గంటల, ఆ రోజు 7 గంటల నుంచి 5 గంటల వరకు. కౌంటింగ్ 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జరుగుతుంది. ఆ రోజు అయిపోయిన వెంటనే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా అదే రోజు చేసేస్తాం. కాబట్టి మనకు ఇది షెడ్యూల్ మీకు గ్రూప్లో పెడతాము, బాగా చూసుకొని బ్రీఫ్గా చెప్పాను నేను. ఇది ఐడియా. మన ఇప్పుడు ముందు టాస్క్ ఏమిటంటే ఇమీడియట్గా మనకు అబ్జర్వర్స్ వస్తారు. తొందరలో ఇవాళ రేపు అబ్జర్వర్స్ వస్తున్నారు. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు. కాబట్టి వాళ్ళు అన్నీ చూస్తారు, పోలింగ్ స్టేషన్లు చూస్తారు. మీ పోలింగ్ స్టేషన్లు పులివెందుల తప్ప మిగతా ఏం చూడరు.